guys, welcome back to my channel. So ఇది నా ఫ్రెషర్స్ వ్లాగ్ చూసేయండి. లెట్స్ గో టు ఫ్రెషర్స్. సో ఫస్ట్ అయితే నేను నా హెయిర్ని సెట్ చేయించుకున్నా, ఎందుకంటే నా హెయిర్ మెస్సీ ఉంటుంది, ఫుల్ కర్ల్ ఉంటుంది కాబట్టి నాకు కర్ల్స్ చేసుకోవడం రాదు. కాబట్టి నేను మా అక్కని పిలిచిన అనమాట నాకు కర్ల్స్ చేయడం. సో తను కూడా ఫ్రెషర్స్కి రెడీ అయ్యి వచ్చి నాకు కర్ల్స్ చేసి దెన్ షీ వెంట్ టు ద వెన్యూ అనమాట. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ మస్తు ఉండే అనమాట హెయిర్. ఎస్ గైస్, దిస్ ఇస్ మై అవుట్ఫిట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ని పట్టించుకోకండి, నేను రెడీ అవుతున్నా కాబట్టి ఇట్లనే మెస్సీ ఉంటుంది. అండ్ నా దుప్పట అవుట్ఫిట్ నేను వేసుకున్న దానిపైకి ఇది నా దుప్పట అనమాట. నేను ఫేస్ రెడీ అయ్యి అలాగే మొత్తం రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. సో రెడీ అయిపోయి వెన్యూకి అయితే వచ్చేసిన. నా లుక్ చూసేయండి. బయట కొంచెం గ్రీనరీలా ఉంది కాబట్టి మేమైతే పిక్స్ దిగినాం అనమాట మా ఫ్రెండ్స్ అందరం. తర్వాత లోపలికి వెళ్ళిపోయినాం. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఒక చిన్న మ్యూజిక్ అండ్ తర్వాత క్లాసికల్ డ్యాన్స్ చేసినారు. తర్వాత ఒకరు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అనమాట. ఒక్కొక్కరు ఇచ్చి పడేసారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా. అండ్ సీనియర్స్ యాంకరింగ్ చేస్తున్నాయి అనమాట. ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి, చూసేయండి. సో ఇక్కడ నేనైతే మా ఫ్రెండ్స్తోని అక్కడ వచ్చే పాటలకి వైబ్ అవుతున్నాయి అనమాట. మేము ఫుల్ చిల్లు ఉన్నాం. సో ఇక్కడ మా అక్క అయితే యాంకరింగ్ చేస్తుంది అనమాట. ఒకరి తర్వాత ఒకరు సీనియర్స్, జూనియర్స్, గర్ల్స్, బాయ్స్ అందరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళతో పాటు మేము కూడా వైబ్ అవుతున్నాం కింద కూర్చొని. సో ఇప్పుడు మా సాంగ్ చూసేయండి.
జరిగిందనమాట. తర్వాత డీజే పెట్టుకొని ఫుల్ ఒక 1 అవర్ ఎగిరినాక వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ. చాలా మంచిగా జరిగింది. అండ్ దాని తర్వాత నేను మా కజిన్స్ ఇద్దరు ఇంటికి వచ్చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. బాయ్ బాయ్.